దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడా వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశమును బట్టి, ఆయన మహాకృపను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చొని దేవుని మాటలు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రార్థన ఎంత అవసరమైనదో నేను గతించిన రోజుల్లో మీకు తెలియజేశాను. ప్రార్థన ఎందుకు అవసరం అన్న విషయం మీద కొన్ని మాటలు ఈ దినము మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు విందాం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆయుధమే ప్రార్థన. మనము దేవునితో మాట్లాడి మన మార్గములను సిద్ధపరచుకోవడానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా మనం ఆత్మీకంగా ఎదగలేము, నడవలేము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో రాయబడినది, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన అనేది చాలా బలమైనది. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సమస్యలతో మన జీవితం కొనసాగించబడుతుంది. ఎన్నో కష్టాలతో మన ప్రయాణం సాగుతుంది. ఎన్నో ఇరుకు ఇబ్బందులతో మన జీవితం ముందుకు ప్రయాణం చేస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులలో సహాయం పొందడానికి మనం దేవుని యొద్ద ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. మీకు చరిత్రలో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ ముందు పెడతాను, శ్రద్ధగా వినండి. ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక దైవజనుడు జన్మించాడు. ఆయన పేరు జార్జ్ ముల్లర్ గారు. అతడు సేవా జీవితంలో అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనాథాశ్రయములను నిర్ణయించి అనేక మంది అనాథి పిల్లలను పోషిస్తూ ఉండేవాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరిని కూడా డబ్బు సహాయం అడగకుండా ప్రతి సమస్యకు దేవుని యొద్దే సమాధానం దొరుకుతుంది, దేవుడే ప్రతి సమస్యను పరిష్కరించగలడు, దేవుడే ప్రతి అవసరత తీర్చగలడు అని విశ్వసించి, ప్రతిదీ కూడా నేను దేవుని యొద్దే పొందాలి, ఇంక ఎవరి యొద్ద నేను చేయి చాచను, డబ్బు కోసము కానీ మరి దేనికోసము కానీ నేను చేయి చాచనని తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే ప్రకారంగా అనేక మంది, వేల మంది అనాథి పిల్లలను ఆశ్రయించి అంటే చేరదీసి వారికి అన్ని వసతులు తీరుస్తూ ఉన్నాడు. ఒకానొక దినమందు ఆ రోజు వారికి అల్పాహారం పెట్టడానికి, ఆహారం ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేకుండా పోయినది. పిల్లలందరితో జార్జ్ ముల్లర్ గారు చెప్పారు, ఈ దినము రండి, మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేద్దాము అని చెప్పాడు. అందరూ ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముగింపకు ముందే ఒక ఆయన తలుపు తట్టాడు. బేకరీ తయారు చేసే ఆయన. వారు వెళ్ళి తలుపు తీయగలనే జార్జ్ ముల్లర్ గారితో ఆ బేకరీ యజమానులు చెప్తున్నాడు, అయ్యా, రాత్రికాలం ముందు దేవుడు మీ అందరి కొరకు రొట్టెలు తయారు చేయమని చెప్పాడు అని చెప్పి చాలా వారికి సరిపడి కంటే ఎక్కువగా రొట్టెలు వారి మధ్య ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరలా కొద్ది సమయానికి ఒక ఆయన తలుపు తట్టాడు. పాలు పోసే అతను వచ్చి, ఇదిగోండి, ఈరోజు నీకు పాలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడని వారికి సంబంధించిన కావలసిన పాలన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది చూసిన పిల్లలు జార్జ్ ముల్లర్ గారు అక్కడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇంకా జార్జ్ ముల్లర్ గారి జీవితంలో మనం గమనిస్తే 50,000 ప్రార్థనలకు సమాధానం పొందిన ఒక దైవజనుడుగా అతని జీవిత చరిత్రలో మనం చదవగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసత కాదు, స్తోత్రములు ఏదో అలవాటు కాదు, ప్రార్థన ఒక అవసరం. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన ద్వారా మనం ప్రతి దానికి కూడా సమాధానం పొందగలం. ప్రార్థన ద్వారా ప్రతిదీ మన అవసరత తీర్చుతుంది. ప్రార్థన చాలా బలమైనది.
ప్రార్థన ఎలాంటి పని చేయడానికైనా శక్తి కలిగినది ప్రార్థన. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన దేవునితో ఒక సంబంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. అసలు మనకి ప్రార్థన ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, మొదటిగా మనం గమనిస్తే ప్రతి అవసరత దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. క్రీస్తు మహిమలో ప్రతి అవసరత దేవుడు మనకి తీర్చును అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ప్రతి అవసరత క్రీస్తు మహిమలో మనకు తీరుస్తాడు దేవుడు. మన జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మనము ఈ అవసరతల కొరకు, ఈ అక్కర్ల కొరకు మనుషుల మీద ఆధారపడవద్దు, పరిస్థితుల మీద ఆధారపడవద్దు, తల్లిదండ్రుల మీద ఆధారపడవద్దు, స్నేహితుల మీద ఆధారపడవద్దు, లోకం మీద ఆధారపడవద్దు. మనల్ని ఏ దేవుడైతే రక్షించాడో, ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడో, మన దేవుడు మనల్ని పిలిచాడో, మనల్ని ఏర్పరచుకున్నాడో, ఆ దేవుడు సమస్తమును చేయుటకు సమర్థుడు అని ఎరిగి, ఆ దేవుని ఎదుట ప్రతి అవసరతను ఆయన ఎదుట పెట్టి మనం ప్రార్థించి అడిగిన ఎడల ఖచ్చితంగా ప్రతి అవసరతను తీర్చేవాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ప్రతి ప్రార్థనను దేవుడు స్తోత్రములు అంగీకరించి దానికి పరిష్కారం ఇచ్చేవాడు మన దేవుడు. మొదటిగా మన ప్రార్థన ఎందుకు అవసరం అని చూస్తే, ప్రతి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడడానికి ప్రార్థన మనకు అవసరం. రెండోదిగా ప్రార్థన మనకు ఎందుకు అవసరం అని మనం ఆలోచిస్తే, స్తోత్రం, దేవునితో సంబంధము కలిగి ఉండడానికి ప్రార్థన మనకు అవసరం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనం గమనిస్తే ఒక తండ్రి ఒక కుమారుడు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. కుమారుడు ఎప్పుడు కూడా తన యొక్క తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. వారి మధ్య చిన్న చిన్న సమస్య వచ్చినా కానీ తండ్రి కుమారుడు పలకరించకుండా, కుమారుడు తండ్రిని పలకరించకుండా ఉండలేడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, ఒక ప్రాణ స్నేహితుడితో ఎక్కువ సంబంధం మనం ఎక్కువ సమయం మాట్లాడకపోతే బంధం తెగిపోతూ ఉంటుంది. ఇదే ప్రకారముగా మనము దేవునితో కూడా ఎక్కువ సమయం మాట్లాడకపోతే, ఎక్కువ రోజులు మాట్లాడకపోతే దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధము కూడా తెగిపోతూ ఉంటుంది. అందుకే మనము ఒక తండ్రితో ఎల్లప్పుడూ మన యొక్క స్తోత్రం ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మనం తండ్రితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, యేసుక్రీస్తు కుమారుడే, తండ్రి చేత పంపబడిన వాడే, ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన వాడే, ఈ లోకంలో తండ్రి చిత్తము చేయడానికి వచ్చిన వాడే, సమస్తం పైన అధికారము కలిగాడు. భూమి పైన అధికారం ఉంది, సృష్టి పైన అధికారం ఉంది, పాపం పైన అధికారం ఉంది, దెయ్యముల పైన అధికారం ఉంది. ఇలా చేసుకుంటే సమస్తం పైన అధికారం దేవుడు కుమారుడికి ఇచ్చాడు. అయితే అధికారం కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి అధికారం చేయొచ్చు, కానీ ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ప్రార్థనతోనూ, యాచనలతోనూ, రోదనతోనూ తనను రక్షించగలిగిన తండ్రికి ప్రార్థించను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కుమారుడికి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముంది? ప్రతి ఉదయమని పెందల కాడ లేచి వేకూచామని వెళ్ళి స్తోత్రములు ఆమడంత దూరం వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడని మార్కు సువార్త 1:35లో మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇదక అలవర్చుకున్నాడు ప్రభు. తండ్రితో మాట్లాడడం, తండ్రి యొక్క సహాయం పొందడం, తండ్రితో ఒక సంబంధం కలిగి ఉండడం, తండ్రి కుమారుడితో మాట్లాడడం, కుమారుడు తండ్రితో మాట్లాడడం, ఇదొక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు తన జీవితంలో. ఇదే ప్రకారముగా ప్రార్థన అంటే దేవునితో సంబంధం ఏర్పరచుకునుట. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, శ్రద్ధగా గమనించండి. ప్రార్థన మనకి ఎందుకు అవసరం? మొదటిగా మనం గమనిస్తే, మన జీవిత యాత్రలో వస్తున్న ప్రతి సమస్య పైన దేవుని మీద ఆధారపడడానికి మనకి ప్రార్థన అవసరం. రెండోదిగా మనం గమనిస్తే, దేవునితో ఒక సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రార్థన మనకు అవసరం. మూడోదిగా మనం గమనిస్తే, ప్రార్థన ఒక శక్తివంతమైనది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అది మన జీవితాలను మార్చుటకు శక్తి కలిగినది, పరిస్థితులను మార్చుటకు శక్తి కలిగినది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు చదువుకోండి. ఏలియా అని ఒక దైవజనుడు కనబడతాడు.
అతడు మన వంటి స్వభావం కలిగిన వాడే అని యాకోబు వివరిస్తూ అతడు చేసిన కార్యమును గురించి అక్కడ మాట్లాడుతున్నాడు యాకోబు. మరి స్తోత్రం, వర్షము ఆగిపోమ్మనగానే వర్షం ఆగిపోయింది, వర్షం పడమనగానే వర్షం పడింది. స్తోత్రం. అతడు ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠమును బలి పశువును స్తోత్రములు కందకమును దహించి వేసును అని రాజుల గ్రంథములో మనం చదవగలుగుతున్నాం. స్తోత్రం. ఏలియా ప్రార్థించగానే స్తోత్రం సారేపాతి విధవరాలు కుమారుడు బ్రతికెను అని మనం చూస్తున్నాం. ఏలియా జీవితంలో 7 అద్భుతాలు చూడగలుగుతున్నాం. ఏలియా ప్రార్థనాపరుడు. ఏలియా దేవుని కొరకు రోషము కలిగి నిలబడిన వాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు. ప్రార్థన జీవితాలను కూడా మార్చగలదు. ప్రార్థనను మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రార్థనను ఒక అలవాటుగా మనం చేయకూడదు. అదొక అవసరం. మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరం ఖచ్చితంగా అది తీరాల్సిందే. ఇదే ప్రకారంగా ప్రార్థన కూడా ఒక క్రైస్తవుడికి అవసరం, అలవాటు కాదు. అలవాటుగా చేస్తే ఏదో చేస్తాము, వెళ్ళిపోతాం. కానీ అవసరమైతే ఖచ్చితంగా చేస్తాం. దేనికి స్తోత్రం. అందుకే ముందు 3 విషయాలు చెప్పాను ప్రార్థన మనకి ఎందుకు అంటే. స్తోత్రం. 1, సమస్యలలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడడానికి. 2, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి. 3, ప్రార్థన ఒక శక్తివంతమైనది అని మన జీవితంలో కార్యం జరిగించడానికి. దీనికి స్తోత్రములు. 4వదిగా మనం గమనిస్తే ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థన మన విశ్వాసాన్ని ధైర్యపరుస్తుంది. ప్రార్థన మన విశ్వాసాన్ని స్తోత్రములు స్థిరపరుస్తుంది. ప్రార్థన మన విశ్వాసాన్ని ధైర్యపరిచినప్పుడు వస్తున్న పరిస్థితులకు జడియకుండా, వస్తున్న పరిస్థితులకు భయపడకుండా, వస్తున్న పరిస్థితులకు, ఆజ్ఞలకు, సమస్యలకు అధైర్యపడకుండా ధైర్యముతో దానిని ఎదిరించడానికి బలాన్ని ఇస్తుంది. ఉదాహరణకు దానియేలు గ్రంథాన్ని చదవండి. దానియేలు జీవితంలో జరిగిన సంఘటనలు మీకు తెలియచ్చు. దానియేలుతో ఉన్న మంత్రులు దానియేలు మీద కుట్రబన్ని ఎలాగైనా దానియేలును పట్టించాలని, ఇరికించాలని, నేరం మోపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానియేలు ఏ విషయంలో కూడా అతనికి వారికి అవకాశం ఇవ్వకపోతున్నప్పుడు దానియేలు దేవుని ద్వారా తప్ప ఏ విషయంలో దొరకడని, ప్రార్థన విషయంలో తప్ప దేని విషయంలో దొరకడని రాజు దగ్గరికి వెళ్ళి కుయుక్తుతో ఒక శాసనం రాసి 30 రోజుల వరకు నీ పేరిట తప్ప ఇంకెవరి పేరిట ప్రార్థన చేయకూడదని ఒక శాసనం రాసి ముద్ర వేసి అందరికి దండోరా వేసి ప్రకటించిన సమయంలో దానియేలు రాజాజ్ఞకి భయపడకుండా, శాసనానికి భయపడకుండా, ఆ తీర్పుకు భయపడకుండా రాజుకు తప్ప వేరే దేవుడికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తానని బెదిరించినా గాని యెరూషలేము తలుపులు తెరిచి దినమునకు 3 మార్లు ప్రార్థించెను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన విశ్వాసాన్ని పెంచుతుంది. మన జీవితంలో ఎదురవుతున్న అనేక పరిస్థితులలో మనం నిలబడాలంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన విశ్వాసాన్ని పెంచుతుంది, విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుంది, విశ్వాసంలో స్తోత్రం ధైర్యంగా నిలబెడుతుంది. సమస్యలను ఎదుర్కోవడానికి ప్రార్థన ఎంతో సహాయం చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ప్రార్థన మనకి ఎందుకు అవసరమనగా ప్రార్థన ద్వారా మనం పవిత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. పవిత్రంగా బ్రతకడానికి, పాపములో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, అపవిత్రమైన వాటికి చోటు ఇవ్వకుండా ప్రార్థన ద్వారా మన జీవితాన్ని ఎంతగానో కాపాడుకోవడానికి చాలా ప్రాముఖ్యమవుతుంటుంది. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. స్తోత్రం. అపవాది అయిన సాతాను ఎల్లప్పుడూ మనల్ని శోధించడానికి వస్తాడు. మన మీద పాపపు బాణాలు వేస్తూ ఉంటాడు, పడబెట్టడానికి, మరి స్తోత్రం కృంగదీయడానికి, స్తోత్రములు మనల్ని స్తోత్రం తప్పుత్రోవకి తీసుకువెళ్ళడానికి, ఆత్మీయ జీవితాన్ని గురితప్పించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రార్థన ద్వారా మనం అపవాదిని జయించాలి, శోధనను జయించాలి, పాపాన్ని జయించాలి. ప్రార్థించువారు పాపము చేయలేరు, పాపము చేయవారు ప్రార్థించలేరు. ప్రార్థన మనకు ఒక కాపుదలగా ఉంటుంది, ప్రార్థన మనకు ఒక కోటగా ఉంటుంది, ప్రార్థన మనకు ఒక కంచిగా ఉంటుంది. ప్రార్థన స్తోత్రములు అనేక రీతులలో మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మనకి చాలా అవసరమైనది. మనకు అవసరమైనవి ఎన్నో ఉంటాయి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. డబ్బు అవసరం, గృహం అవసరం, స్తోత్రములు, బండి అవసరం, చదువు అవసరం,
ఇలా చెప్పుకుంటూ పోతే వస్త్రం అవసరం, ఆహారం అవసరం, నీరు అవసరం. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు అవసరమైనవే. అవసరం లేనివంటి ఏమీ లేదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక విశ్వాసికి, ఆత్మీకంగా ఎదుగుతున్న వ్యక్తికి, క్రీస్తు మార్గములో నడుస్తున్న వ్యక్తికి, సత్యాన్ని పట్టుకొని లోకములో సాక్ష్యమిస్తున్న వ్యక్తికి, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న వ్యక్తికి, యేసే దేవుడని లోకంలో ప్రకటిస్తున్న వ్యక్తికి, స్తోత్రములో యేసు ప్రభు లోక రక్షకుడని సాక్ష్యమిస్తున్న వ్యక్తికి అన్ని అవసరతల కంటే ప్రాముఖ్యమైన అవసరం ప్రార్థన. దానికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీకు ప్రార్థన అలవాటుగా ఉందా, అవసరంగా ఉందా? నీకు ప్రార్థన అలవాటుగా ఉందా, అవసరంగా ఉందా? ఈరోజు చాలా మంది జీవితంలో ప్రార్థన ఒక అలవాటు అయిపోతుంది. ఏదో ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి. అలవాటుగా చేసే భక్తిలో, ప్రార్థనలో శక్తి ఉండదు. ప్రార్థన ఒక అవసరం. నా జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టున్నాయి. సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక, తృప్తి లేక నా జీవితం అంతా సతమతమైపోతుంది. భార్యాభర్తల మధ్య, పిల్లల తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడుకోడల మధ్య, అత్త కోడల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, స్నేహితుల మధ్య, సంఘములో సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక, అనేక రకాలుగా కొట్టుమిట్టుకులాడుతున్న నా జీవితంలో ప్రార్థన ఎంతో అవసరం ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే. ప్రతి సమస్యకు ప్రార్థనే నాకు పరిష్కారం. నా ప్రార్థనకు సమాధానం కావాలి. జార్జ్ ముల్లర్ గారు 50,000 ప్రార్థనలకు సమాధానం పొందితే మనం కొన్ని ప్రార్థనల కన్నా దేవుడు మనకు సమాధానం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు చేస్తే. కానీ సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. దేవునితో సంబంధం పెట్టుకోవడానికి ప్రార్థించాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఏదైనా చేయుటకు సమర్థమైనది ప్రార్థన. స్తోత్రములు. ప్రార్థన విశ్వాసాన్ని పెంచుతుంది. స్తోత్రములు. ఈరోజు నాకు కావలసింది ప్రార్థన. అందుకే యేసు ప్రభు శిష్యులు అడిగినట్లుగా, దేవా మాకు ప్రార్థన నేర్పించని శిష్యులు అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కూడా నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి అడగాలి. దేవా, నా జీవితంలో ప్రార్థన నాకు నేర్పించండి. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియటల్లా. ఈరోజు చాలామందికి ప్రార్థన ఎందుకు అవసరం అనేది చాలామందికి తెలియదు. ఈరోజు చాలామంది జీవితంలో ఇది ఎరగకే పోతున్నారు. అందుకే ఉదయకాల సమయంలో ప్రార్థన నీకెందుకు అవసరం అన్న దాని మీద మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రములు. కాబట్టి ప్రార్థన మన జీవితంలో అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన అవసరం ప్రార్థన. ఈ ఉదయకాలం మందు దేవా స్తోత్రం, నాకు ప్రార్థన చాలా అవసరం. చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థన మనకి ఎందుకు అవసరం అంటే, మన మీద దేవుడు భారం పెట్టాడు. మన మీద దేవుడు భారం పెట్టాడు. మొదట తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. దేశం కొరకు ప్రార్థన చేయండి, రాష్ట్రముల కొరకు ప్రార్థన చేయండి, నాయకుల కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు మన మీద భారం పెట్టాడు. ప్రార్థన చేసే భారం ప్రతి ఒక్కరి మీద పెట్టారు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు మన మీద భారం పెట్టాడు. అంటే ఇప్పుడు మనకు ప్రార్థన అవసరం. ఇతరుల ప్రార్థన చేయడం మనకు అవసరం. ఇతరుల నిమిత్తం, మనుషులందరి నిమిత్తం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. ప్రభువే చెప్పిన మాట అది. కాబట్టి ఇప్పుడు ప్రార్థన నాకు ఎందుకు అవసరం? నా ప్రార్థన ద్వారా కొందరిని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా కొందరిని దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా కొన్ని దేశములను రక్షించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా కొందరు నాయకులను రక్షించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా కొందరు మనుషులను విడిపించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నాడు. నా ప్రార్థన ద్వారా సంఘమును క్షమాభివృద్ధి కలుగు చేయాలనుకుంటున్నాడు. నేను ప్రార్థించడం ద్వారా దేవుడు కొన్ని కార్యములను చేయాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం. ప్రార్థన ఎందుకు అవసరమో గుర్తుపట్టండి. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ యాప్లోనికి ఆయా ప్రాంతముల నుండి వచ్చి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా,
ఈరోజు మనకి ప్రార్థన చాలా అవసరం. అలవాటు కాదు, అవసరం. మరీ మరీ చెప్తున్నాను, అలవాటు కాదు, అవసరం. దేనికి స్తోత్రం. కాబట్టి అవసరాన్ని గుర్తుపట్టి రండి మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి కొద్ది మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరిచి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. దేనికి స్తోత్రములు. హల్లెలూయా.